సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. మరి గొప్ప పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అనేటువంటి మాట రాయబడి ఉంది. అంటే ఎంత పరాక్రమశాలి అయినా, ఎంత గొప్పవాడైనా, ఎంత బలాఢ్యుడైనా, ఎంత బలవంతుడైనా దీర్ఘశాంతం ఉండాలంట వానికి. దీర్ఘశాంతం లేకపోతే వాడు వేస్టే అని అర్థం. ఎందుకని చాలా సందర్భాలలో మనం చాలామంది స్టోరీస్ చూస్తాం. వాళ్ళు చాలా క్యాపబుల్ పర్సన్స్ ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, ఇంకా దేశాన్ని వేలేటువంటి అధ్యక్షుల్లా ఉంటారు. కానీ ఒక కోపం వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించే ఒక్క విధానాన్ని బట్టి వాళ్ళంతా డీఫేమ్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అలా చేశారో తెలీదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకటి చర్చ జరుగుతుంది. ఆమె స్మిత అని ఒక ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. ఆమె కోపంతో అన్నదో తెలీదు, ఎందుకు అన్నదో తెలీదు. దివ్యాంగులు అంటే అది అవయవాలు సరిగా లేని వారి కొరకు ఆవిడేదో మాట్లాడింది. అంటే ఆ కోపం వచ్చి అన్నదో తెలీదు, మరి ఏ విధమైనటువంటి మాట ఆవిడ ఉపయోగించిందో తెలియదు. కానీ మొత్తము అంటే అంగవైకల్యం ఉన్నవారు మనుషులు కారా అని చెప్పి ఐఏఎస్లో వాళ్ళు ట్రైనీస్ అంటే ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ సెలక్షన్స్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి అన్నమాట ఈ మధ్యకాలంలో. కాబట్టి అటువంటి వారి గురించి మాట్లాడిన మాటల్లో ఆవిడేదో నోరు జారింది కోపం వచ్చి. అంటే ఇప్పుడు మొత్తం ఆవిడకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే అసలు ఆమెను చూస్తేనే చాలా అందమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఆవిడ. చాలా ముచ్చటేస్తుంది చూసినప్పుడు, చాలామందికి ఇష్టము, చాలామంది ఫ్యాన్స్ ఆవిడకి, ఇలాంటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆవిడని ఇమీడియట్గా రిజైన్ చేసి దిగిపోమని చాలా నీచంగా మీలాగా మేకప్ వేసుకోవడం మాకు రాదు అనేంత స్టేజ్లోనికి మొత్తం చర్చ జరిగిపోతూ ఉందన్నమాట. ఎందుకని ఒక మాట జారడం ద్వారా. అంటే ఆవిడ ఎంత చదివితే ఆ రేంజ్కి వెళతారు. కానీ ఆవిడది కూడా ఇంకా అంటే నువ్వు నా దగ్గరికి వస్తే నేను 5 క్వశ్చన్స్ వేస్తా, మీరు చెప్పగలుగుతారా అని ఈ ఐఏఎస్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లలతో సహా వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారన్నమాట ఆవిడకి. అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, పట్టణాన్ని ఏలేవాళ్ళు, దేశాన్ని ఏలేవాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా టాలెంటెడ్ అవ్వచ్చు, పరాక్రమశాలులు అవ్వచ్చు వాళ్ళ ఫీల్డ్స్లో. కానీ దీర్ఘశాంతము లేనప్పుడు కోపముతో మాట్లాడేటువంటి ఒక్క మాట ఏం చేస్తుందంటే మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతటిని కూడా నేలన పడవేస్తుంది. అందుకే సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు అనమాట, నువ్వెంతటి పరాక్రమశాలివైనా, ఎంతటి యోధుడవైనా, ఎంతటి వీరుడవైనా నీకేం చేయాలి, నీకేముండాలి, దీర్ఘశాంతం ఉండాలి. అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కోపము, షార్ట్ టెంపర్ అనుకోండి మీరు. కోపము అంటే దీర్ఘశాంతము ఉండడం చాలా మనకి అవసరం. దీర్ఘశాంతము అనేది దేవుని యొక్క గుణలక్షణం. అది 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన దీర్ఘశాంతం అంట ఆ యొక్క జలప్రళయం రాకుండా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశారంట దేవుడు. ఆఖరికి ఓడ కడుతున్నంతసేపు కూడా ఏమంటారు అవకాశాలు ఇస్తూనే ఉన్నారంట ఈ ప్రజలు నశించిపోకూడదు అని. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, దుష్టులైనా, వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నా కూడా వారి ఎడల దేవుని యొక్క దీర్ఘశాంతము అలా నిలిచి ఉందంట. అయినప్పటికీ ఆ ప్రజలు ఆ దీర్ఘశాంతాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. దీర్ఘశాంతము గలవాడు చాలా శ్రేష్ఠుడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. మనకి దీర్ఘశాంతం వరకు వెళ్ళొద్దు, శాంతం అన్నా కావాలని అడగాలి దేవుణ్ణి. ఇంకా దీర్ఘశాంతం తర్వాత సంగతి. ప్రభువా మాకు అట్లీస్ట్ శాంతి సమాధానంగా ఉండేటువంటి నైజము మాకు దయచేయండి. ఆ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకోకుండా, మేము ఆ విధంగా అంటే కోపిష్ఠులుగా ఉండకుండా, దుర్మార్గులుగా ఉండకుండా, మాకు ఒక తలాంతు ఉంది, మాకు ఇలాంటి అంటే పరాక్రమశాలి అంటే మన ఫీల్డ్స్లో మనము కలిగినటువంటి తలాంతులు మనం కలిగి ఉన్నా కూడా శాంతముతో, సహనముతో, నెమ్మదితో కనిపెట్టుకుని ఉండేటువంటి గుణం మాకు కావాలని మనం అడగాలి. తర్వాత పట్టణము పట్టుకొని వాడికంటే తన మనస్సును శ్రేష్ఠుడు. అంటే పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అంట. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇప్పుడు సంసోనే ఉన్నాడు. అతను పట్టణాలను పట్టుకోగలడు, ప్రాకారాలు కూల్చగలడు, సింహాన్ని చీల్చగలడు, ఏమైనా చేయగలడు. కానీ తన మనస్సును మాత్రం అతను స్వాధీనంలో ఉంచుకోలేడు. మనకు అందరికీ అర్థమైపోయినటువంటి కథ అది. ఆయన వీధిలో నడిచి వెళుతున్నాడంట. వీధిలో నడిచి వెళుతుంటే అక్కడ అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు ఒక దానిని చూచి పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం
వారు ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నారో ఆ దేవుని యొక్క చిత్తం ప్రకారం అన్యజాతి స్త్రీని పెండ్లి చేసుకోకూడదు. దట్టు ఈయన దేవునికి నాజీరు చేయబడినవాడు. చిన్నతనము నుంచే అతని యొక్క తల మీదకి మంగలి కత్తి రాలేదు. ద్రాక్ష సంబంధించిన తీగ అయినను రసమైనను పండైనను తల్లి తన గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా తీసుకోలేదు. అంత మాత్రమే కాదు, కానీ ఆ తల్లిదండ్రులకి దేవదూత ఈ బిడ్డని ఇస్తున్నాను అని చెప్పినప్పుడు తల్లి అడుగుతుంది, తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఈ పుట్టబోయే బిడ్డకి మేము ఏమేమి చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే అంత నిష్ట కలిగినటువంటి కుటుంబములో పుట్టినటువంటి ఈ పరాక్రమశాలి, బలాఢ్యుడు, బలవంతుడు పోని అలాంటి వ్యక్తి తన మనస్సును స్వాధీనం చేసుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయిన సంఘటన న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఈ బిడ్డకి పుట్టగానే మేము ఏమేం చేయాలంటే దేవుడు చెప్పాడు, మీరు ఇలా పెంచాలి, మంగలి కత్తి వేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి. ఎందుకంటే రేపొద్దున్న ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఇజ్రాయిలీలందరినీ జాతినే కాపాడడానికి ఉపయోగపడేటువంటి వీరుడితను, పరాక్రమశాలి ఇతని దగ్గర నేను నా బలమంతా పెట్టాను, అతను చాలా బలాఢ్యుడు అని చెప్పారు దేవుడు. అంత బలము కలిగిన వాడు, అంత మేధస్సు కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడు తన మనస్సును మాత్రం ఎంత మాత్రం నియంత్రించుకునేటువంటి మనసు ఆయనకి లేదు. కాబట్టి ఆ అమ్మాయి కావాలనుకున్నాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు చెప్తే వినిపించుకోలేదు, ఎందుకంటే తన మనస్సు ఇంక వినదు. ఈ రోజుల్లో ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఇక్కడ కూర్చున్న మీకు ఇక్కడ ఎవరు యవనస్తులు లేకపోవచ్చు, మనం అందరం పెద్దవాళ్ళమే అవ్వచ్చు. ఈ పెండ్లి విషయంలో మనస్సు అణుచుకోలేకపోవడం వల్ల భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇళ్లల్లో. మనస్సు ఇలా చూడంగానే ఫస్ట్ సైట్లోనే ఏమైందంటే లవ్ అయిపోయిందంట. ఇంకా మనసు ఇంకా అమ్మాయినే కావాలని కోరుకుంటుందంట, మనసు ఆ అబ్బాయినే కావాలని కోరుకుంటుందంట. ఇంక వీళ్ళు వినరు మన మాట, వీళ్ళు వినరు. దేవుని చిత్తములో ఆయన ఏదో ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంటారు, కానీ వీళ్ళు మనస్సు దేవుని వైపు వినరు. ఇప్పుడు ఆహాబు ఉన్నాడు, ఆహాబు వెళ్ళినప్పుడు యెజబెల్ నచ్చింది. ఇలా చూస్తే ఆయనకి ఆహాబు చాలా మంచివాడని చెప్పాలి. ఎందుకంటే ఆహాబు సింగిల్ ప్రేయర్ పశ్చాత్తాపంతో చేస్తే దేవుడే ఏలియాని ఇంటికి పంపించాడు. అంటే ఆహాబు మంచివాడే, భక్తిపరుడు అతను. కానీ ఆయన మనసు చెప్పింది ఎంత బాగుందో యెజబెల్ని చేసుకో అని. ఆవిడ వచ్చిన తర్వాత ఈయన జీవితం దుర్భరం అయిపోయింది, దేవునికి విరోధం అయిపోయింది. కాబట్టి ఈ ఆహాబులు యెజబెల్ని సెలెక్ట్ చేసుకోకుండా చూడాలి. ఖచ్చితంగా అది యెజబెలే అయి ఉంటుంది వచ్చేది. ఎందుకంటే బయటికి బాహ్యరూపం ఎంతో బాగుంటుంది, చాలా బాగుందని తీసుకొచ్చి చేసేసుకుంటాడు ఈయన. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అసలు ఈయన ప్రణాళిక అంతటికీ కూడా అడ్డొచ్చేస్తుంది. ఇలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే, ఇప్పుడు ఎందుకు ఇన్ని విడాకులు, ఇప్పుడు ఎందుకు ఇన్ని గొడవలు, ఎందుకు ఇన్ని మర్డర్స్, ఎందుకు ఇంత అక్రమ సంబంధాలు, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయంటే వారి మనసులను వాళ్ళు నిలుపుకోలేకపోయారు, వారు మనసులను వాళ్ళు స్వాధీనంలో ఉంచుకోలేకపోయారు. ప్రభా, నా మనసుకు నచ్చిన అమ్మాయి కాదు, నీ చిత్తానుసారమైనటువంటి అమ్మాయి, నా మనసుకు నచ్చిన అబ్బాయి కాదు, నీ చిత్తానుసారమైన అబ్బాయి అని మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి ఇస్సాకు ప్రార్థన చేసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి కుమార్తెను అక్కడికి, లేదంటే కుమారుణ్ణి అక్కడికి తీసుకొస్తారండి. అంటే కేవలం వివాహ విషయంలోనే కాదు, మనం ఒక ఇల్లు కొనుక్కోవడం విషయంలో, ఒక వెహికల్ కొనుక్కోవడం విషయంలో, ఒక బంగారం కొనుక్కోవడం విషయంలో, ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం విషయంలో కూడా అది మన మనసుకి సంబంధించిందే, అది మన మనసుకి నచ్చింది అది. కానీ దానిని నియంత్రించుకొని అసలు మన కెపాసిటీయా కాదా, మనం అది తీసుకోవడం ద్వారా రేపొద్దున ఏమైనా శోధన మన ఇంట్లోకి వస్తుందా, మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతామా లేదా, అసలు ప్రశాంతంగా జీవించగలుగుతామనే ఆలోచన వారు ఆలోచించట్లేదు. వారి మనస్సుకి తోచింది వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళ మనసుకి నచ్చింది వాళ్ళు కొనేసుకుంటున్నారు. వాళ్ళ మనస్సు ఏంటి చెప్తే అది, అంటే వాళ్ళ మనస్సును నియంత్రించుకునే శక్తి వాళ్ళకి లేదు, మనస్సును స్వాధీనపరుచుకోలేని వాళ్ళు పట్టణాన్ని పట్టుకునే వానికంటే వాడి మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నా ఇక్కడ కూర్చున్న మనమైతే మన మనస్సులను మన స్వాధీనంలో ఉంచుకున్న వారముగా
ఉండాలి. ప్రతి క్రైస్తవులు కూడా మనసును నియంత్రించుకోవాలి. మనం ఎంత గొప్ప కార్యాలు చేసి, ఎంత గొప్ప ప్రార్థనలు చేసి, ఎంత గొప్ప పాటలు పాడే కెపాసిటీ మనం కలిగి ఉన్నా మన మనసు నియంత్రణలో లేకపోతే మనం వేస్ట్ అనే చెప్తుంది ఇక్కడ బైబిల్. ఈ సామెతల గ్రంథకర్త ఆ విధంగా చెప్తున్నాడు, మన మనస్సుని నియంత్రించుకునే వారమై ఉండాలి. బిలాం అనే ప్రవక్త ఉన్నాడు, చాలా గొప్ప ప్రవక్త. అతను నోటితో ఏమైనా ప్రవచించాడంటే అలా యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. అతను నోటితో దీవెన ఇచ్చాడంటే దీవెన వచ్చేస్తుంది, శాపం ఇచ్చాడంటే శాపం వచ్చేస్తుంది. అలాంటి ప్రవక్త ఏం చూశాడు? బంగారం వెండి చూశాడు. ఆయన రాజు పంపించిన కానుకలను చూశాడు. మనస్సును ఇంకా ఆయన నిలుపుకోలేకపోయాడని అర్థం చేసుకోవాలా. ఫస్ట్ కొంచెం నియంత్రించుకొని వదిలే, దేవునితో పెట్టుకోవడం ఎందుకు, నేను రానన్నాడు. మరి ఎక్కువ కానుకలు పంపించాడంట రాజు. అప్పుడు ఆయన మనసు ఏమైంది? నియంత్రించుకోలేకపోయాడు. ఆయన ఫీల్డ్లో శూరుడు వీరుడే. మరి ఆయన ఫీల్డ్లో ఆయన చాలా గ్రేట్ కదా, ఆయన ఏమైనా చేయగలడు, పట్టణాన్ని పట్టుకోగలడు. ఆయన తన నోటి వాక్శక్తితో ఆ జనాంగాన్ని పట్టుకోగలడు అతను. కానీ అతను మనసును నియంత్రించుకోలేక దేవునికి విరోధంగా వెళ్ళాడు. ఆ సంపద ఏం చేసుకుంటాడు అసలు యాక్చువల్గా ఆయన? అంటే ఆ మనస్సు నియంత్రించుకోలేకపోయాడు. మనం కూడా. కాబట్టి ఈరోజు మనము మనసును నియంత్రించుకునేటువంటి కృప మాకు కావాలని అడగాలి దేవుణ్ణి. మారు మనస్సు అంటే ఏంటి? యాక్చువల్గా మనం దేవునిలోనికి వచ్చిన తర్వాత మన మనస్సులు మారి రూపాంతర అనుభవం పొందాలి అని రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. మన మనస్సులు మారి ఏమవ్వాలంట? రూపాంతర అనుభవం పొందుకోవాలి. రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఎలా మారాలి? మారు మనసులు లేకపోతే అసలు క్రైస్తవ్యమే వేస్ట్ మనం. కాబట్టి మనము మనసును అంటే మనం ఏమవ్వాలా? స్వాధీనపరుచుకోవాలి, నియంత్రించుకోవాలి. అసలు ఎస్పెషల్లీ క్రైస్తవులందరికీ కూడా ఆ నియంత్రణ శక్తి ఉండాలి. ఏది చూస్తే అది, ఏది పడితే అది, ఏది కావాలనుకుంటే అది, నీ మనసుకి ఏది నచ్చిందో అది చేయడం ద్వారా మీ ఇంట్లోనికి ఉర్రి పరిగెట్టుకుని వస్తుంది. అంతేనా? శాంసన్ ఇంట్లోనికి ఏమొచ్చింది? అదే వచ్చింది. ఆయన మనసును నియంత్రించుకోలేదు, ఆ పెండ్లి సంబంధం పాడైపోయింది. మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆ భార్యను ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేసేశారు. మళ్ళీ ఆ అమ్మాయిని తెచ్చుకోలేడు వెనక్కి. అందుకని చెప్పి ఇంట్లో తిన్నగా ఉన్నాడా? మళ్ళీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? అతని మనస్సుని అతను పోనీ ఇప్పటికైనా నేను నా జనులలో ఒక కుమార్తెను పరిశుద్ధ వివాహం చేసుకొని పరిశుద్ధంగా జీవించుదాము అనుకోలేదు ఆయన. ఒకసారి పడిపోయాడు, ఒకసారి చెడిపోయాడు, ఒకసారి తప్పుత్రోవను పట్టాడు. అయినా సరే తన మనస్సుని ఇంకా తను నియంత్రించుకోలేదు. రెండవసారి మరి ఎక్కువ పాపం. ఆ రోజుల్లో అది లీగలే, కానీ ఆ రోజుల్లో అది లీగల్గానే ఉండేది. అయినప్పటికీ కూడా ఈ పరిశుద్ధుడికి అది తగదు. అనేకులు చేస్తున్నారు కదా, అన్యజనులు చేస్తున్నారు కదా, వాళ్ళు అలా చేసుకున్నారు కదా, వీళ్ళు ఇలా వెళ్ళారు కదా, మనం కూడా చేద్దాం అనేది మనకి తగదు. వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వీళ్ళు అలా చేశారు కదా, మనం కూడా చేసుకుందాం అనేది తగదు. దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము చాలా మన యొక్క మనసును స్వాధీనపరుచుకునేలాగా ఉండాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో ఏముందంటే, ప్రాకారము లేక పాడైన పురమెట్టిదో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. ఏముందండి అక్కడ? ప్రాకారము లేక పాడైన పురమెట్టిదో తన మనస్సును అణుచుకోలేనివాడు కూడా అంతే. ఇప్పుడు మనస్సు గురించే కదా మాట్లాడుతున్నాను నేను మీకు. ప్రాకారం లేకుండా పాడైన ఒక పురం ఉంది. ఆ పురానికి ప్రాకారం లేదు. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటికి చుట్టూ గోడలు లేవు. ఒక పొలం ఉంది, అది మంచిగా పండినటువంటి ఒక ద్రాక్ష తోట, మామిడి తోట, వరి తోట ఏదో అనుకోండి. దానికి చుట్టూ ప్రహారీ లేదు, దానికి చుట్టూ ఫెన్సింగ్ లేదు, దానికి చుట్టూ గోడ లేదు. ఇప్పుడు ఆ గోడ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా రావచ్చు దాంట్లోనికి కదా. గోడ లేదు కాబట్టి కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి. ద్రాక్ష తోట దగ్గరికి చిన్న చిన్న నక్కలు వచ్చాయంట. ఆ ద్రాక్ష తోట అంతా కూడా పాడు చేసేసాను. చిన్న గుంట నక్క వచ్చిందంట ఫస్ట్. ఆ ద్రాక్ష తోట అంతా కూడా పాడు చేసేసిందంట. నీ మనసు యొక్క ఆలోచనలకి ప్రాకారంగానే లేకపోతే, ఏ ఆలోచన పడితే ఆలోచన నీ మనసులోనికి వచ్చేసేటట్లు నువ్వు అలౌ చేస్తే గుంట నక్కలు వస్తాయి, కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి, దొంగలు వస్తారు, దోచుకునేవారు వస్తారు, రోడ్డు మీద పోయే ప్రతి వాడు వస్తాడు. దాంట్లోకి వస్తాడా? వచ్చినప్పుడు ఆ ప్రాకారము లేక ఆ పురం ఏమైపోద్ది? అప్పుడు
దొంగల పాలైపోతుంది, దోచుకునేవాడి పాలైపోతుంది, కుక్కల పాలైపోతుంది, నక్కల పాలైపోతుంది, ఆఖరికి అది మట్టి దిబ్బలాగా అయిపోతుంది. అలా మన కుటుంబాలు అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలండి? మన మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. పరాక్రమశాలిగా ఉన్న వాళ్ళు అనేక మంది వాళ్ళు దీర్ఘశాంతం లేక కోపిస్టులుగా అయిపోయి అక్కడికక్కడ భయంకరమైనటువంటి డెసిషన్స్ తీసుకొని భయంకరంగా అక్కడ అందరిలో మాట్లాడేసి ఇష్టం వచ్చినట్లు వాగేసి ఏమైపోయారు? చాలా సందర్భాలలో సిగ్గుపడిపోయారు. వాళ్ళు ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈరోజు నేలన పడిపోయి ఉన్నారు. కారణం వాళ్ళు దీర్ఘశాంతం చూపలేకపోవడం వల్ల. ఎంత పరాక్రమశాలులైనా వాళ్ళకి దీర్ఘశాంతం లేదు, కంట్రోలింగ్ పవర్ లేదు. మైక్ టైసన్ తెలుసా మీ అందరికీ? అతను ఎంత పరాక్రమశాలియో, ఎంత వీరుడో, ఎంత శూరుడో, అసలు ఎన్ని బిరుదులు ఉన్నాయో ఆయనకే తెలియదు. కానీ ఒకే ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది ఆయన మీద. అంటే అది కావాలని ఆయన ఇరికించారు అని తర్వాత అంటారు. కానీ ముందు మాత్రం ఒక అమ్మాయి దగ్గర ఏమైంది? ఎంతటి వీరుడు, ఎంతటి శూరుడు, ఎంతటి పరాక్రమశాలి. ఆ కేసుని అసలు దేశాన్ని అంటే ప్రపంచాన్ని జయించాడు అతను. ప్రపంచంలో అటువంటి వాడు వేరొకడు లేడు. అటువంటి ఆయన కేవలం ఒక అమ్మాయి పెట్టిన రేప్ కేసులో ఆయన జైలు పాలైనటువంటి సందర్భం దేశం, ప్రపంచం అంతా అయ్యో అనేటువంటి మాట. వాళ్ళందరూ పరాక్రమశాలులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సులను వాళ్ళు స్వాధీనం చేసుకోలేకపోయారు, వాళ్ళు నియంత్రించుకోలేకపోయారు, వాళ్ళ స్వాధీనంలో వాళ్ళు లేరు, దీర్ఘశాంతాన్ని చూపించలేకపోయారు. కాబట్టి ఈరోజు అంటే ఇక్కడ పేర్లు కూడా కొన్ని మనం చూస్తే అంటే సంసోను లేకపోతే సొలొమోను మనకి వీళ్ళందరూ బాగా తెలుసు, చదువుకుంటున్నాం ఇప్పుడున్న రోజుల్లో కూడా. ఇంకా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఇంకా మనం అస్తమానం ఇక్కడ పేర్లు చెప్పుకోవడం ఎందుకని చెప్పట్లేదు, కానీ చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ మనసును స్వాధీనం చేసుకోలేక పేపర్లలోనికి వచ్చి ఆ సోషల్ మీడియాలో అంతా చెత్త చెత్త అయిపోయినటువంటి సంఘటనలు ఆన్ చేస్తే వస్తాయి మీకు చాలా. ఎందుకని జరిగింది వాళ్ళందరికీ అంటే వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్, కానీ వాళ్ళ మనసును వాళ్ళు స్వాధీనంలో పెట్టుకోలేకపోయారు. ప్రాకారం లేదు వాళ్ళకి. ఏది పడితే అది రానిచ్చారు వాళ్ళ హృదయంలోనికి, ఏది పడితే అది చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనం అంతా పడిపోయి అంత వెలిగిన వాళ్ళు ఈరోజు కొలాప్స్ అయిపోయినటువంటి స్థితిలోనికి రావడానికి కారణం వాళ్ళ యొక్క మనస్సు బాగాలేదంటండి, ప్రాకారం లేదంట. ఈరోజు మరి మన మనసులకి ప్రాకారం ఉందా? చిన్న వివాహం దగ్గర నుంచి పెద్ద చిన్న వివాహం కాదు, అసలు వివాహమే చాలా పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం, అది మామూలు విషయం కాదు. దేవుని యొక్క ప్రణాళిక అంతా పాడైపోయి అసలు వాళ్ళు ఉట్టి మట్టిలాగా మిగిలిపోతారు. ప్రణాళికలో కానీ వివాహం చేసుకోకపోతే వాళ్ళు ఉట్టి మట్టి, ఇంకేం లేదు. అదే దేవుని ప్రణాళిక చెప్పున వివాహం చేసుకున్నారు అనుకోండి, ఆయన పనిలో వాళ్ళు వాడబడతారు, ఆయన పనిలో వాళ్ళు దేవునికి చాలా గొప్ప జీవితాలు జీవిస్తారు వాళ్ళు. అందుకని చెప్పి మనము వివాహం విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, మన ప్రతి నిర్ణయం తీసుకునే ప్రతి విషయంలో కూడా మన మనస్సును అణుచుకొని దేవుని దగ్గర కనిపెట్టి ఆయన మనస్సు ఏంటో తెలుసుకొని మనం చేసుకోవడం, అంటే పనులు చేసుకోవడం, వివాహం చేసుకోవడం, బిడ్డలు యవ్వనస్తులు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం దీర్ఘశాంతం చూపించుకొని, కొంచెము అణుచుకొని, కొంచెం నిలకడగా ఉండి, ఆలస్యమైనా పర్వాలేదు, దేవుని చిత్తానుసారమైనటువంటి విషయాలు మా ఇంట్లో జరగాలి. ఆలస్యమైనా పర్లేదు, మేము దేవుడిచ్చినటువంటి స్థలంలోనే కట్టుకోవాలి. ఆలస్యమైనా పర్లేదు, ఇల్లు కట్టుకోవడం అనేది ఏం ప్రాముఖ్యమైన విషయం కాదు. అసలు లేకపోయినా పర్వాలేదు, ఆలస్యమైనా పర్వాలేదు, దేవుని చిత్తం జరగాలి అనేటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే అది మన మనస్సుకే సంబంధించి ఉంది. కాబట్టి ఈరోజు ఆ విధమైనటువంటి మనసు మాకు కావాలి ప్రభువా. ప్రాకారం కావాలి మా మనసుకి. ప్రాకారం లేక ఆ పురం ఎలా పాడైందో మా ఇల్లు, మా జీవితాలు అలా పాడవ్వకూడదు అని అడుగుదాం దేవుణ్ణి. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ. మా మధ్యలో నిశ్చయంగా మీరున్నారు. ఇంకా అనేక మంది నాయన నా తండ్రి మనసును అణుచుకోలేని వాళ్ళు, నాయన ప్రాకారము కూలిపోయిన వాళ్ళు, వారి జీవితాలని వారు పాడు చేసుకున్నారు ప్రభువా. వారు పాడు చేసుకున్నారు తండ్రి.
కానీ నాయన ఇదిగో మా మనసును నియంత్రించుకోవడం ద్వారా, మా మనసును మేము నా తండ్రి మా దేవుని మీద నిలుపుకోవడం ద్వారా, దేవుని వాక్యం మీద నిలుపుకోవడం ద్వారా మా పురాలు మా ప్రాకారాలు మేము కాపాడుకోవాలి ప్రభా. మా జీవితాలు మేము కాపాడుకోవాలి ప్రభా. మమ్మల్ని మేము నియంత్రించుకోవాలి ప్రభా. ఆత్మశక్తితో మేము నింపబడాలి దేవా. మాలో జీవము కలగాలి, ఇంకా బలమైన నీ సన్నిధి యొక్క కార్యాలు మా జీవితంలో జరగాలి ప్రభువా. మమ్మల్ని మేము నియంత్రించుకునే కృప మాకు కావాలి. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరే మాకు సహాయం చేయాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం ప్రభా. ఆత్మకార్యాలు జరిగించమని, ఈ వాక్యం ఎవరికి అవసరమో వారి వద్దకు తీసుకుని వెళ్ళమని, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క చిన్న ధ్యానము, వాక్య ధ్యానము నాయన మా యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.